హాయ్ అందరికీ నమస్కారం. నేను మీ దిలీప్ను, హౌస్ కీపింగ్ సూపర్వైజర్. సో ఈరోజు మన టాపిక్లో ఏవే క్వశ్చన్లు ఉన్నాయి. ఒకటి, హౌస్ కీపింగ్ అంటే ఏంటి, అసలు హౌస్ కీపర్ అంటే ఎవరు, సూపర్వైజర్ అంటే ఎవరు, అసలు సూపర్వైజర్ అంటే ఏంటి, అలాగే ప్యాంట్రీ అంటే ఏమిటి, ప్యాంట్రీ బాయ్ అంటే ఎవరు. సో ఈ మూడు టాపిక్లు అనేది ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుందాం. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటి, హౌస్ కీపింగ్. హౌస్ కీపింగ్ అనగానేమి అంటే, హౌస్ కీపింగ్ అనగా ఇల్లు, వాడ, హాస్పిటల్స్ అండ్ ఫ్యాక్టరీలు వంటి పెద్ద పెద్ద సంస్థలు, ఇల్లు, వాడ, ఫ్యాక్టరీ అండ్ హాస్పిటల్స్ వంటి పెద్ద పెద్ద సంస్థల యొక్క రోజువారీ కార్యకలాపాలను నిర్వహించడాన్ని హౌస్ కీపింగ్ అని అంటారు. నెక్స్ట్ ఏంటి, హౌస్ కీపర్ అనగానే, హౌస్ కీపర్ అంటే ఎవరు. సో హౌస్ కీపర్ అంటే ఈ పెద్ద పెద్ద సంస్థలో ఉన్నటువంటి అతిథులు ఎవరైతే ఉన్నారో, ఈ అతిథులకి పరిశుభ్రమైన, నెక్స్ట్ ఏంటంటే క్రమమైన, అలాగే ఆకర్షణీయమైన వాతావరణాన్ని ఏ సిబ్బంది అయితే కల్పిస్తారో వాళ్ళని హౌస్ కీపర్స్ అని అంటారు. హౌస్ కీపర్స్ అంటే ఏంటమ్మా, ఈ పెద్ద పెద్ద సంస్థలో ఉన్నటువంటి అతిథి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పరిశుభ్రమైన, క్రమమైన, ఆకర్షణీయమైన వాతావరణం ఎవరైతే కల్పిస్తారో వాళ్ళని హౌస్ కీపర్స్ అని అంటారు. ఓకే, ఇంతతో ఓకే కదా. హౌస్ కీపింగ్ అనగా ఏమని తెలిసింది, అండ్ హౌస్ కీపర్ అంటే ఎవరు అనేది కూడా ఇప్పుడు మనం చెప్పుకున్నాం. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి, సూపర్వైజర్. సూపర్వైజర్ అనగానేమి అండ్ సూపర్వైజర్ అంటే ఎవరు. ముందుగా సూపర్వైజర్ అనగానే, సో సూపర్వైజర్ అనగా యాక్చువల్గా వాడిని పర్యవేక్షకుడు అని అంటారు. ఏమంటారు సూపర్వైజర్కి, పర్యవేక్షకుడు అంటే పరిశీలించేవాడు అని అంటారు. ఓకే, ఈ సూపర్వైజర్ అనేది ఒక ప్రొఫెషనల్, ఈ ప్రొఫెషనల్ జాబ్. ఓకే, ఈ సూపర్వైజర్ అంటే తన యొక్క విధి ఏంటంటే, విధి అనేది మనం తర్వాత చెప్పుకుందాం. సూపర్వైజర్ అంటే ఎవరంటే, ఈ సంస్థలో ఉన్నటువంటి అతిథి ఎవరైతే ఉన్నారో ఆ అతిథికి, అతిథి అంటే మన క్లయింట్ అమ్మాయి, క్లయింట్స్, సంస్థలో ఎవరైతే క్లయింట్స్ ఉంటారో వాళ్ళని అతిథులు అంటారు. సో ఎవరైతే అతిథులు ఉన్నారో ఆ అతిథులకి పరిశుభ్రమైన, క్రమమైన, ఆకర్షణీయమైన వాతావరణాన్ని ఎవరైతే కల్పిస్తారో ఆ సిబ్బందిని అండ్ ఆ సిబ్బంది చేసేటువంటి పనిని పరిశీలించే వాడిని హౌస్ కీపర్, సూపర్వైజర్ అని అంటారు. ఏమంటారమ్మా, పని చేసే సిబ్బందిని, ఏ పని అయితే చేస్తున్నారో ఆ పనిని పరిశీలించేవాడిని హౌస్ కీపింగ్ సూపర్వైజర్ అని అంటారు. ఓకే ఓకే నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి, ప్యాంట్రీ. సో ప్యాంట్రీ అంటే ఏంటి, ఎవరికైనా అంటే ఏంటి, ప్యాంట్రీ అనగా తెలుగులో వంటగది అని అంటారు. ఏమంటారు అమ్మాయి, వంటగది అని అంటారు. సో ఈ ప్యాంట్రీ అనగా సింపుల్గా ఆహార పదార్థాలు, అలాగే పానీయాలు. పానీయాలు అనగానే ఏమమ్మాయి, పానీయాలు అంటే తాగే వస్తువులు పానీయాలు అంటారు. అంటే ఏంటి, వాటర్, నీళ్ళు, డ్రింక్స్ అండ్ టీ, కాఫీ వంటివి పానీయాలు అంటారు. సో ఆహార పదార్థాలు, పానీయాలు, వంటగది శుభ్రపరిచేటువంటి వస్త్రాలు, వస్తువులు, ఇవన్నీ ఎక్కడైతే భద్రపరుస్తారో, ఎక్కడైతే నిల్వ చేస్తారో, ఇంట్లో కానీ కార్యాలయాల్లో కానీ ఎక్కడైతే నిల్వ చేస్తారో, భద్రపరుస్తారో ఆ ప్రదేశాన్ని ప్యాంట్రీ అని అంటారు. ఇప్పుడు ప్యాంట్రీ బాయ్ గురించి చెప్పుకున్నాం. ప్యాంట్రీ బాయ్ అంటే మనం ఈ క్లయింట్కి అనేవాడు సపోర్ట్ చేస్తాడు, అతిథికి సపోర్ట్ చేస్తూ ఉంటారు. నీరు, పానీయాలు కానీ వాళ్ళకి అందిస్తుంటారు. ఏవైనా కార్యక్రమాలు అయితే మాత్రం అటెండ్ అవుతుంటాడు. సో ప్యాంట్రీ బాయ్ అన్నాడు ఈ వంటగదికి సంబంధించినటువంటి, క్లీనింగ్ సంబంధించినటువంటి కార్యకలాపాలు, అలాగే ఎవరైనా అతిథులు వస్తే టీలు, పానీయాలు, వాటర్ వంటివి ఇచ్చేవాడిని, అందజేసేవాడిని ప్యాంట్రీ బాయ్ అని అంటారు. ఓకే, ఇంతటితో మనం ముగించుకుందాం.